ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సుమధుర నామంలో ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వాక్యపూర్వకంగా లేఖనాల్లో నుండి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతకై, కృపకై ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ దేవుని వాక్యంలో నుండి ఒక మాట మీకు చదివి వినిపించి కొంత ఆధ్యాత్మిక సందేశాన్ని మీకు అందించాలని నేను మనసారా ఆశపడుతూ ఉన్నానండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో నుండి ఒక చక్కటి మాట నేను మీ ముందుకు తీసుకొస్తాను, చదివి వినిపిస్తాను. దయచేసి అందరూ కూడా చక్కగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆ 10వ వచనాన్ని చదువుతున్నాను. నీవు అతని ఇంటి వారందరికీ అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా అనేటువంటి మాట మనం లేఖనాలు చదువుతూ ఉన్నాం. ఇక్కడ అతడు అనేటువంటి మాట యోబు జీవితాన్ని గురించి మనకు బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక దినమందు దేవుని సన్నిధిలో అపవాది నిలబడినటువంటి సందర్భం యోబు గ్రంథంలో రాయబడి ఉంది. భూమి మీద యోబు దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. పరలోకంలో దేవుడు ఆయన పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల దగ్గరికి ఒక దినమందు అపవాది వెళ్ళటం మనకి దేవుని వాక్యంలో యోబు గ్రంథం అందు కనిపిస్తుంది. వెళ్ళిన వెంటనే దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణలో దేవుడు యోబును చాలా సంతోషంగా ఘనపరిచి మాట్లాడతాడు. నా సేవకుడైన యోబుని చూసావా, ఎంత యథార్థంగా జీవిస్తున్నాడో, ఎంత న్యాయంగా జీవిస్తున్నాడో అని అడిగితే దానికి బదులుగా అపవాది స్పందిస్తూ సమాధానమిస్తూ ఉపయోగించినటువంటి మాట మనం లేఖనంలో చదువుతున్నాం. ఏమని అంటే, అతని కుటుంబానికి, అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేసితివి కదా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కంచె వేసితివి కదా అనే మాటను మనం ముందుకు తెచ్చుకుంటే మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి అంటే, దేవుడు తనకు ప్రియమైనటువంటి కుటుంబాలకు, తనకు ప్రియమైనటువంటి వ్యక్తులకు, తనకు ప్రియమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యవస్థలకు దేవుడు కంచె వేస్తాడు, భద్రత కల్పిస్తాడు, భరోసా ఇస్తాడు అని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మనుష్యులు వేసే కంచె మన కండ్లకు కనబడుతూ ఉంటుంది. కంచె వేయడం అనేటువంటిది మనకు పరిచయం కానటువంటి మాట కాదు. పూర్వపు దినాల నుండి కూడా పొలాలకు, స్థలాలకు, మందలకు శత్రువు ప్రవేశించకుండా, ఏ విధమైన ఆపద సంభవించకుండా, ఎవరు లోపల చొరబడకుండా కంచె వేసేవారు. ఆ కంచెకు భయంకరమైనటువంటి ముళ్ళ పొదలు ఉండేవి. అవి శత్రువు రాకుండా భద్రతను కల్పించేవి. ఆ రీతిగా కంచె వేసేవారు. ఇప్పుడు ఆ కంచెను మనం అధునాతన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ప్రహరీలు కడతా ఉన్నాం. కొన్ని కుటుంబ గోడలకి కరెంట్ లైన్స్ కూడా వెళతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే శత్రువు రాకుండా. మనుష్యులు వేసేటువంటి కంచె, భౌతికమైనటువంటి కంచె కనులకు కనబడుతూ ఉంటుంది, మన కనుల ఎదుట ఉంటుంది. కానీ దేవుడు వేసేటువంటి కంచె అది భౌతికంగా కనిపించదు, కానీ జీవితాలను, కుటుంబాలను, వ్యవస్థలను చాలా భద్రపరుస్తూ ఉంటుంది. దేవుడు ఎలాంటి కుటుంబాలకు కంచె వేస్తాడు, ఎలాంటి కుటుంబాలకు దేవుడు భద్రత కల్పిస్తాడు అని అర్థం కావటానికి కంచె వేయబడేటువంటి కుటుంబాలకు కావలసిన కొన్ని ఆత్మీయమైన లక్షణాలు యోబు కుటుంబాన్ని మీ ముందు ఉంచుతూ నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు జీవితాన్ని గురించి చాలా పర్యాయాలు మనం లేఖనాల్లో ధ్యానం చేశాం. కానీ ఈ దినమందు మరొక పర్యాయం, ఎంటైర్ ఫ్యామిలీ, యోబు కుటుంబం అంతటిలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి, ఆ ఇంటి వారి నుండి నేర్చుకోవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మొదట కుటుంబ యజమానిగా యోబు ప్రవర్తనను మనం దేవుని వాక్యంలో చదివితే ఒక మంచి యజమానుడిగా యోబు జీవించటం మనం గమనించగలం. ఎలాంటి యజమానుడిగా జీవించాడు అంటే, యథార్థవర్తనుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు గలవాడుగా జీవించాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున చాలా కుటుంబాల్లో
చాలా వ్యవస్థల్లో ఆ కుటుంబానికి చెందినటువంటి తండ్రి లేదా ఆ కుటుంబానికి చెందినటువంటి నాయకుడు దేవుని కంట్రోల్లో ఉండట్లేదు. నేను అంటాను, కుటుంబ యజమాని దేవుని కంట్రోల్లో ఉండకుండా ఏది మన కంట్రోల్లో ఉండదు. ఏది మన కంట్రోల్లో ఉండదు. మొదట ఆ కుటుంబ యజమానుడు దేవుని కంట్రోల్లో జీవించగలగాలి. వాక్యం చెప్తుంది, యోబు బ్రతికినంత కాలంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. యోబు జీవితం గురించి నేను లోతుగా ఒక మాట చెప్పాలంటే, ఆ దేశంలో అందరికంటే ధనవంతుడు, కానీ దేశాన్ని బట్టో ధనాన్ని బట్టో స్థితిని బట్టో గర్వించిన వాడు కాదండి. దేవుని యందు భయభక్తులు ఎందే ఆనందించినటువంటి వ్యక్తిగా యోబు జీవితం లేఖనం చిత్రీకరిస్తూ ఉంది. అలాంటి పోర్ట్రైట్ ఆయన గురించి దేవుని వాక్యం మన ముందుకు తీసుకొస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎంతగా దేవునికి భయపడతావో నీ వ్యవస్థ అంతగా ఆశీర్వదించబడుతుంది అని చెప్పటంలో, దేవుడు కంచె వేస్తాడు అని చెప్పటంలో సందేహమే లేదు. కాబట్టి ఈ కుటుంబానికి దేవుడు ఎందుకు కంచె వేశాడు అంటే, ఆ ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈ దినాల్లో మనం భక్తి చేసే సంఘాల్లో పురుషులు చాలా తక్కువ మందిరానికి వస్తారండి. పురుషుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఆ భార్య పిల్లలు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. ఈ భర్తలు మాత్రం సరిగా దేవుని దగ్గరికి రారు. కానీ బైబిల్ చెప్తున్న సంగతి ఏంటో చెప్పనా, నువ్వు రాణించాలి అన్నా, నువ్వు దీవించబడాలి అన్నా, నువ్వు దేవునికి అనుసంధానం చేయబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని యోబు జీవితం పూర్వకంగా లేఖనం మనకు బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నేను యోబు కుటుంబం గురించి మరొక విషయాన్ని ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మొదటి అధ్యాయములో నుండి ఒక మంచి మాట మీ ముందు ఉంచుతాను. వాక్యం చెప్తుంది, 4వ వచనాన్ని మనం చదివితే, 2వ వచనాన్ని మనం చదివితే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి అని రాయబడి ఉంటుంది. తర్వాత 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వాడు పిలిపించుచూ వచ్చిరి అనేటువంటి మాట రాయబడింది. సీ దట్ హెల్దీ సిచ్యువేషన్ ఇన్ దట్ హౌస్. దేవుని వాక్యంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన స్థితిని మీరు చూడగలుగుతారు. యోబు గారికి 7 పిల్లలు ఉండడం గమనార్హమైన సంగతి. ఉన్న 7 ఉన్న కుమారులందరిలో తండ్రిని బట్టి దేవునిని బట్టి వాళ్ళు మంచి ప్రవర్తన నేర్చుకున్నారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోయిన స్థితిలో లేరు. ఏ ఒక్కరు కూడా చెడిపోయిన పరిస్థితుల మధ్యలో లేరు. ఇంటికి ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు, ఒక్కొక్క కుటుంబంలో కొడుకు ఉంటాడు, ఒక్కొక్క కుటుంబంలో ఒక కుమార్తె ఉంటుంది. వాడు చేసే రచ్చ, ఆమె చేసే రభస ఆ కుటుంబానికి నెమ్మదించదు, ఆ ఇంటిని ఆత్మీయంగా ఉండనివ్వదు, ఆ ఇంటి వాతావరణాన్ని భయంకరంగా మారుస్తూ ఉంటుంది. కానీ యోబు కుమారులు సమాధానకరంగా జీవించారు, దేవునిని వెతికేవారిగా జీవించారు, క్రమశిక్షణ కలిగిన వారిగా జీవించారు. అందుకనే దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి కంచి వేశాడు. చిల్డ్రన్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితంలో పిల్లల ప్రవర్తన అత్యంత ప్రాముఖ్యమైనది అని చెప్పడంలో సందేహం లేదు. నేను అంటాను, పరిధులు దాటి ఏనాడు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ యోబు కుమారుల్లో మనం చూడం. అదే దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే ఒక్క దీన హద్దులు దాటిపోయినటువంటి దీన యాకోబు కుటుంబం అంతటిని ఏ పరిస్థితిలోకి తీసుకెళ్ళిందో మనకు ఆదికాండం చెప్తూ ఉంటుంది. అందుకని నేను అంటాను, ఎలాంటి కుటుంబాలకి దేవుడు భద్రత ఇస్తాడు, కంచె వేస్తాడు అంటే, ఎక్కడ పిల్లలు వాక్యానుసారమై ఉంటారో, ఎక్కడ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో ఆ కుటుంబాలకి దేవుడు అద్భుతమైన రీతిలో కంచె వేస్తారు. దేవుని బిడ్డలారా, నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7 పిల్లల ప్రవర్తన మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉంటే, ఆ అబ్బాయిల ప్రవర్తన, మగపిల్లలందరూ కలిసి ఐక్యతతో జీవిస్తూ తమ తమ ఇండ్లలో కలిసి జీవించటం వాక్యంలో చదువుతుంటే మరొక ఆదర్శాన్ని యోబు కుటుంబంలో మనం చూస్తాం. అది ఏంటి అంటే, వారికి ఉన్న అక్క చెల్లెండ్రు అంటే 3 కుమార్తెలు యోబు గారికి ఉన్నారు కదా. ఈ యోబు గారి కుమార్తెలకు మ్యారేజెస్ అయిపోయినా ఈ బ్రదర్స్ అంతా సిస్టర్స్ని బాగా చూడడం. ఈ దినాలలో చాలామంది సంఘాలకు వచ్చే స్త్రీలు గగ్గోలు పెడతా ఉంటారు, అయ్యా మా అన్నదమ్ములు మంచి స్థితిలో ఉన్నారండి, దేవుని మహాకృపలను ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు, చాలా మంచి స్థితిలో ఉన్నారు, కానీ మమ్మల్ని ప్రేమించరు, మమ్మల్ని చేర్చుకోరు, మమ్మల్ని స్వీకరించరు అని బాధపడేటువంటి ఎంతోమంది సిస్టర్స్ ఈ రోజున మనకు కనిపిస్తూ ఉంటారు.
కానీ నిజానికి దేవుడు కుటుంబానికి కంచె వేయాలి అంటే ఆ అన్నదమ్ముల మధ్య లేదా అక్క చెల్లెండ్ర మధ్య అద్భుతమైన ఐక్యత ఉండాలి. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అని ప్రభువు పేరిట హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అయినా నేను ఒక మాట చెప్తాను, దయచేసి వినండి. నేను అంటాను, ఫ్రెండ్స్ని నువ్వు ఎంతమందినైనా నీ నీ ప్రవర్తనతో సంపాదించుకోవచ్చు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ దేవుడిచ్చేటువంటి గొప్ప ధన్యత. వాళ్ళను ఖచ్చితంగా వేరుగా సంపాదించుకోలేవు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న సంగతి ఏంటి అంటే, అద్భుతమైన రీతిలో ఆ కుటుంబ వ్యవస్థ ఉండడం గమనించదగినటువంటి సంగతి. ఇంకో మాట కూడా చెప్తాను. యోబు కుటుంబానికి దేవుడు ఎందుకు కంచి వేశాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి యోబు కుమార్తెలు వాళ్ళు కాంట్రావర్సీ పర్సన్స్ కాదండి. యోబు కుమార్తెలు ఎక్కడ కూడా అలజరి రేపేవాళ్ళు కాదు, ఎక్కడ కూడా ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు కాదు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి స్థితిలో ఆ కుటుంబానికి కంచి వేశాడు. తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నా వ్యాఖ్యానం మీకు కొంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ సత్యాన్ని ఆలోచించాలని ప్రభువు పేరట నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక పర్యాయంలో యోబు తనకు శ్రమ అధికమైనప్పుడు, తన ఒంటి నిండా గాయాలు ఉన్నప్పుడు, తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే ఆయన భార్య వచ్చి, అయ్యా నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు, నీ ఆరోగ్యం పాడైపోతా ఉంది, నీవు ఈ బాధ అనుభవించడం కంటే నీ దేవుని దూషించి మరణముఖం అనే మాట ఉపయోగిస్తుంది. అంటే ఆమె ఇంటెన్షన్ దేవుని దూషించమనేది అనేటువంటి భావనతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ భర్త కళ్ళ ముందు ఆ రీతిగా ఉండటం ఆమె సహించలేని పరిస్థితి. అయితే యోబు భార్యను యోబు తిట్టాడు లేకపోతే గద్దించాడు అని చాలామంది అంటూ ఉంటారు. గద్దించటం వాస్తవమే, కానీ ఏమన్నాడు అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దు అన్నాడు తప్ప నువ్వు మూర్ఖురాలివి అనలా. ఆ విధంగా మాట్లాడొద్దు దయచేసి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పనా, ఆ రోజు నుంచి కూడా యోబు భార్యను తిట్టని సేవకుడు ఉండడు, యోబు భార్యను తిట్టని సేవకురాలు ఉండట్లేదు. నేను మీకు ఒక మాట ఆలోచన కలిగించేలా చెప్తాను, వినండి. నిజంగా ఒకవేళ యోబు భార్య మొదటి నుండి ఆత్మీయంగా ఉండకపోతే, దేవుని యందు నడిచి ఉండకపోతే ఇంత మంచి కుటుంబ వ్యవస్థ సాధ్యమయ్యేది కాదు. మొదట తను ఎంత సహకరించి ఉండొచ్చో అర్థం చేసుకోండి. ఒక బాధ్యత కలిగినటువంటి, భయభక్తులు కలిగినటువంటి భర్తకు భార్యగా ఉంది. యోబు భక్తి జీవితానికి ఎక్కడ అడ్డుపడినట్టు దాఖలాలు లేవు, ప్రోత్సాహకరంగానే ఉంది. పిల్లలు ఆ రీతిగా ఐక్యతతో పెంచబడ్డారు అంటే, వాళ్ళ మధ్యలో సమాధానాలు ఉన్నాయంటే దాని వెనక ఆమె కారణం లేదు అని మనం చెప్పజాలం, ఆమె ప్రవర్తన లేదు అని మనం చెప్పజాలం. కాబట్టి వ్యాఖ్యానం చేసేటప్పుడు కొంత ఆలోచన చేయటం అవసరం. నేను యోబు భార్యను సమర్థిస్తున్నాను అని ఒకవేళ మీరు అనుకున్నప్పటికీ వాక్యాన్ని గమనించండి. మొదట కుటుంబం అంతగా కట్టబడింది అంటే, బంధాలు అంత బలంగా ఉన్నాయంటే దానికి కారణం వెనక యోబు భార్య యోగ్యత లేని స్థితి ఉంది అని మనం అనుకోవడానికి లేదు. కాబట్టి నేను అంటాను, ఆ సహకరించే భార్యలు ఎక్కడుంటారో ఆ కుటుంబాలకు ఖచ్చితంగా దేవుడు కంచె వేస్తాడు. కొంతమంది భార్యలు ఉండడానికి భర్తతో పాటు ఒక ఇంట్లో ఉంటారు, భర్తతో పాటు ఆ కాపురంలో ఉంటారు, భర్తతో పాటు ఆ నడకలో ఉంటారు. కానీ ఆ భర్త పట్ల కానీ ఆ కుటుంబం పట్ల కానీ బాధ్యత కానీ మనస్సు కానీ లేని వారిగా ఉంటారు. ఉండేది ఆ గృహములో అయినప్పటికీ, భర్తతో అయినప్పటికీ ఆ స్థానికమైన కుటుంబం పట్ల బాధ్యత కానీ లేదా ప్రేమ కానీ లేని వారిగా ఉంటారు. భర్త ఏదైనా నష్టపోతున్నప్పుడు అది నాది అనుకోని స్థితిలో చాలామంది ఉంటారు. అలా కాకుండా ఎక్కడ భార్య మంచి అవగాహన కలిగి ఇది నా కుటుంబం అని లోతైనటువంటి భారం తీసుకుంటుందో ఆ కుటుంబాలకు దేవుడు కంచె వేస్తాడు. యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు. దేవుని బిడ్డలారా, నేను మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు అంటే, నేను అంటాను దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యోబు ఇంటివారు అరుణోదయమున లేచి, లుక్ ఎట్ దేర్ స్పిరిచువల్ వాల్యూస్. అరుణోదయమును లేచి బలిపీఠమును కట్టి
దేవుని సన్నిధిలో బలి అర్పించేటువంటి అలవాటును కలిగిన వారు. ఉదయాన్నే లేవడం, దేవుని పాదం వెతకటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, బలి అర్పించటం, మొదట దేవుని ప్రసన్నతను తీసుకోవడం, ఆఫ్టర్ దట్ లైఫ్ లీడింగ్, ఆ తర్వాత జీవితాన్ని నడిపించుకోవటం, మనుగడను సాగించటం, ఇలాంటి అద్భుతమైనటువంటి అలవాటు, ఇలాంటి అద్భుతమైనటువంటి అనుదిన జీవితం, అనుదిన ఆత్మీయ అనుభవం యోబు కుటుంబంలో మనం బలంగా చూడగలం. బలిపీఠాలను కట్టటం, బలులు అర్పించటం, ఇలాంటి స్థితి ఆ ఇంటికి ఉంది. నేను అంటాను, ఎక్కడ స్తుతి బలులు దేవునికి వెళతాయో, ఏ కుటుంబం ఆరాధనలు చేస్తూ ఉంటుందో, ఏ కుటుంబం ప్రార్థనల మీద బ్రతుకుతూ ఉంటుందో, ఏ కుటుంబం బలిపీఠాల వైపు చూస్తూ ఉంటుందో, ఆ ఇంటికి దేవుడు ఖచ్చితంగా కంచె వేస్తాడు. ఆ ఇంటికి దేవుడు ఖచ్చితంగా కంచె వేస్తాడు. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం మనం యోబు కుటుంబంలో చాలా బలంగా చూడగలం, చాలా బలంగా చూడగలం. దేవుని బిడ్డలారా, నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు ఎప్పుడు సీజనల్ భక్తి చేయలే. యోబు క్రిస్మస్ భక్తుడు కాదు. ఆయన ఆ సీజన్లో చాలా ఉద్యోగంగా పైకి లేచి 1వ తారీఖు అయిపోయాక నిద్రపోయే రకం యోబు కాదు. యోబు కాదు. ఉపవాస కూటాలకి ఉజ్జీవించబడి 3 రోజులు అయిపోయాక చల్లారిపోయే రకం యోబు కాదు. లేకపోతే సీజన్కి మాలేసి అయిపోయిన తర్వాత మరలా జీవితాన్ని వాలేసే రకం కూడా యోబు కాదు. నిత్యము అలాగూ చేయుచుండెను అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే ఈచ్ అదర్ ఎవ్రీడే హీ వాక్డ్ విత్ గాడ్. ప్రతి దినము దేవునితో నడిచినవాడు, ప్రతి దినము తన కుటుంబాన్ని దేవునితో నడిపించినవాడు. ఆ రీతి అయిన అనుదిన బాంధవ్యం, అనుదిన అనుసరణ, అనుదిన స్థితి ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు కంచె వేస్తాడు. అందుకే యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు అని చెప్పడంలో సందేహం లేదు. దేవుని బిడ్డలారా, నేను మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారో వాక్యంలో చక్కగా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది అంటే, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను అని. చాలా ఎక్కువ మంది యోబు గారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. పనివారందరూ కూడా యోబుతో కలిసి బ్రతుకుతున్నారు. నేను అంటాను, ఆ పనివారిని అతడు ఎలా చూసుండొచ్చో ఒకసారి ఆలోచన చేయండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునితో నడుస్తున్నవాడు, పిల్లల పట్ల శ్రద్ధ కలిగిన వాడు, కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నవాడు ఖచ్చితంగా తన పనివారిని ఎలా చూస్తాడంటారు? ఎలా చూస్తాడు? వాక్యం చెప్తున్న సంగతి ఏంటంటే, నీతిమంతుడు తన దగ్గర పనులని చాలా బాగా చూసుకుంటాడు. ఈ రోజున చాలామంది పనివారిని సరిగా చూడనటువంటి వ్యవస్థలు మనం చూస్తాం. రీసెంట్గా నేను ఒక విషయం విని చాలా బాధపడ్డాను. ఒక వ్యక్తి కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి భయంకరంగా మందు తాగి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. కారణమైన తర్వాత ఆయన ఎంత తెలివితేటలు ఉపయోగించాడు అంటే, తన దగ్గర ఉండేటువంటి డ్రైవర్ని నమ్మబలికించి, కుటుంబాన్ని ఒప్పించి, ఒక 5 లక్షలు ఇచ్చి, అయ్యో ఓ పని చేయి, నువ్వు 2 రోజుల లోపల ఉంటే నేను బయటకు తీసుకొస్తానని ఇదంతా ఆయన చేత చెప్పించి ఒప్పించి లోపలికి పంపించాడు. 3 నెలలు అయిపోయినా ఆయన బయటకు రావడానికి లేదు. ఇప్పుడు ఆ భార్య పిల్లలు అడుగుతూ ఉంటే, నేనేం చేయగలను, తప్పు చేసి లోపలికి వెళ్ళాడని ఒక చిత్రీకరణ చేసి పెట్టాడు. అలాంటి ఓనర్స్ ఈ రోజుల్లో లేకపోలేదు. కొంతమంది జీతాలు సరిగా ఇవ్వరు. ఆ పనులను పెట్టుకుని వాళ్ళ ఆకలిని తీర్చరు, అవసరతలను తీర్చరు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు తీర్చరు. వాళ్ళు అలమటిస్తూ ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. పిల్లలు ఎంత భయంకరమైనటువంటి అలవాటు చెప్పండి. కానీ యోబు తన దగ్గరున్న పనివారిని హ్యాపీగా చూశాడు, తనతో ఉన్న వారిని ఆశీర్వాదకరంగా చూశాడు, తను పెరుగుతున్న కొలది వాళ్ళ అభివృద్ధిని కాంక్షించాడు అని చెప్పడంలో సందేహమే లేదు. నేను అంటాను, మన చేతి క్రింద ఉండేటువంటి వ్యక్తుల్ని ప్రేమతో చూడగలిగితే, వాళ్ళకు మనం చేయాల్సిన సహాయాలు సరిగా చేయగలిగితే, ఇవ్వాల్సిన చేయూత సరిగా ఇవ్వగలిగితే, అలాంటి కుటుంబాలకు దేవుడు కంచె వేస్తాడు. అలాంటి కుటుంబాలకు దేవుడు భద్రతను కల్పిస్తాడు. కాబట్టి పిల్లరా, కుటుంబాలు దేవుని భద్రతలో ఉండాలి. దేవుని కంచె మన కుటుంబాలకు ఉండాలి. కాబట్టి దేవుడు కంచె వేయాలి అంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కావాలి. కాబట్టి దయచేసి యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు కుటుంబాలుగా కూర్చొని కాస్త ధ్యానించి ఆ స్థితికి మన కుటుంబాలని అప్పగించుకోగలగడం చాలా ఆశీర్వాదం. ఆ రీతిగా దేవుని చేత కంచె వేయబడ్డం దీవెనకరం. అలాంటి కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో మనం ఆనందించే ధన్యత దేవుడిచ్చునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ లాజరస్ కోటిపల్లి.